మాజీ మంత్రి పేర్ని నాని తన గోదాముల్లో రేషన్ బియ్యం మాయమవటం మీద కేసులు, వాళ్ళు రక్షణ కోసం కోర్టుకు వెళ్ళడం అది ఇంకా సమయం తీసుకునేట్టుంది. ఇలా వాళ్ళు బయట వస్తున్న ఆరోపణలు, వ్యాఖ్యలు వీటి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక విధంగా చంద్రబాబును మెచ్చుకుంటున్నారు. ఆయన ఒక విధంగా తను అరెస్ట్ చేయొద్దని చంద్రబాబే చెప్పారు, హుందాగా వ్యవహరించారు. నేను ఒక మంత్రి అంటే బహుశా కొల్లు రవీంద్ర అండి ఒక మంత్రి, కొంతమంది అధికారులు అలా చేశారు. ఇంకెవరినో అలాగే మీడియా పదే పదే మీడియా వ్యాఖ్యాతలు వాళ్ళందరూ తన మీద మాట్లాడుతున్నారు. నేను ఎక్కడికో పోయానంటున్నారు. అది ఇది నా భార్య, ఆమె పేరు జయసుధ గారు, ఆమెకు సమస్య ఉన్నప్పుడు అరెస్ట్ అవుతున్నప్పుడు కాకుండా నేను కాపాడొద్దా? ఎవరు కాదనలేదు. నాకు తెలిసినంత వరకు పేరుని నేను కూడా మాట్లాడాను. అన్ని విషయాలు వివరించి సమాధానాలు చెప్పేటటువంటి అధికార ప్రతినిధి తన కుటుంబం మీద ఇంత తీవ్రమైన ఆరోపణ వచ్చినప్పుడు దాన్ని వివరించి ఉండాలి, కనీసం ప్రకటించి ఉండాలి. అదేం చేయకుండా ఆయన కనిపించలేదు. కోర్టులో మటుకు ఆయన పిటిషన్లు వస్తున్నాయి. ఇది విమర్శకు దారితీస్తుంది కదా, వ్యాఖ్యానాలకు కారణమవుతుంది కదా. ఇలాంటివి తెలుగుదేశం వైపు నుంచి జరిగినప్పుడు మీరు విమర్శించలేదా? కాబట్టి ఎవరో ఏదో అనే అసహనానికి గురి కావటం కంటే మనం అనుసరించిన పద్ధతి సరైనదేనా, ఇంకొంచెం జాగ్రత్తగా ఆలోచించి వ్యవహరించి ఉండాలి, స్పందించి ఉండాల్సింది అనేది గుర్తిస్తే చాలా మంచిది. అరెస్ట్ కాకుండా కాపాడుకోవడం ఎవరికైనా హక్కు, అది రైటా తప్ప అనే ప్రశ్నే లేదు. ఎవరైనా కానీ తమకు ఉపశమనం కోర్టుకు వెళ్ళి పొందొచ్చు. మీరు పని చేస్తున్నారు, కోర్టు ఇస్తుందా లేదా కోర్టు చేతుల్లో ఉంది. కానీ ఒక గోడౌన్ నిజము, బియ్యం నిజము, మాయమయ్యవటం అనేది నిజము, అది 6 నెలలు ఎందుకు, ఇంకోటి ఎందుకని అంటున్నారు. అలాంటి ప్రశ్నలు చాలా మీరు వేయచ్చు అవన్నీ కోర్టులో. కానీ ఇక్కడైతే మాయమయ్యాయి, వాటి కోసం మీరు డబ్బులు కట్టారు. బాధ్యత మాది కాకుండా నైతిక బాధ్యత వహించి, నైతిక బాధ్యత ఎందుకు వహిస్తాం అంటే తప్పకుండా బాధ్యత ఉంటేనే కదా వహించేది. కాబట్టి మీరు డబ్బులు కట్టారు, ఈ పని ఎవరు చేయలేదు. రెండోది మీరు ఒక థీరీ ఏదో అక్కడ కాటా దగ్గర పొరపాటునో లేకపోతే ఇంకేదో దాన్ని మీరు నిరూపించుకోవాలి కదా. అసలు ప్రభుత్వం తీవ్రమైన చర్యలు లేదా అడుగులు వేయకముందే మీరు రంగంలోకి వచ్చారు, మీరేమో కనపడలేదు. ఇక అటువంటిప్పుడు వ్యాఖ్యానించకూడదు అంటే ఎలా కుదురుతుంది? మీరు అధికార ప్రతినిధిగా 5 ఏళ్లలో 10 ఏళ్లలో మాట్లాడినవి చూస్తే ఎన్ని ఉంటాయో ఇలాంటివి. అంటే మన దగ్గరికి వచ్చేసరికి భిన్నంగా ఉండాలంటే కుదరదు కదా. అసలు మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక భద్రత ఉంటుందని గోడౌన్ కట్టించుకొని అద్దెకిచ్చాం, అది ఇది మీరు చాలా చెప్తున్నారు. అలాగే భార్య తీసుకొచ్చారు, భార్య పేరుతో ఉంది, అది మీరే చెప్తున్నారు కదా. ఆమె పేరుతో ఉంది, ఆమె డీల్ చేసినట్టుగా ఉన్నారు. అందుకని ఆమెకు నోటీసులు వెళ్ళాయి. ఇదేదో మహిళలకు సంబంధించిన అంశంగా చేయటం ఎందుకు, కుటుంబానికి సంబంధించింది అనేది నిజమే. ఇకపోతే వైసీపీ నాయకులు చాలామంది తెలుగుదేశం వైపు చూస్తున్నారు, అది ఇది ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి. కానీ దానికి భిన్నంగా పేర్నినాని, అంబటరాంబాబు లాంటి వాళ్ళు ఇంకా గట్టిగా మాట్లాడుతున్నారు. అది నిజమే. కానీ ఈరోజు మీరు మాట్లాడినప్పుడు ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు జాగ్రత్తగా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఆపుతున్నారు, ఇవన్నీ చెప్తున్నారు. ఇవి ఎందుకు చెప్తున్నారు? నిజమని మీరు నమ్ముతుంటే ఓకే. అంటే అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం చేసేవాడికి ముఖ్యమంత్రి కంటే ఇంకెవరు బాధ్యత వహిస్తారు? అంటే మీరు జనసేన నాయకులు ఆయన నాదెండ్ల మనోహరు, వీళ్ళ మీదే మీరు ఫోకస్ పెట్టదలుచుకున్నారా? అంటే చంద్రబాబును ఏం విమర్శించదలుచుకోలేదు, వెళ్ళండి, గుడ్. ఇంకా అటువంటిప్పుడు ఇంకెవరిని విమర్శిస్తున్నారు మీరు? ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. వీటికి సమాధానాలు లేనప్పుడు, సమస్యాత్మకంగా ఉన్నప్పుడు వ్యాఖ్యలు వస్తాయి, అధికారులు కూడా వస్తారు. దశగా వచ్చే ముందు ఇంత అన్నారు, తర్వాత ఇంత అన్నారు, ఇవన్నీ చెప్పారు. మీరు అసలు అక్కడ ఒక లోపము, లొసుగు ఉంది కాబట్టే కదా వీటన్నిటికీ అవకాశం వచ్చింది. అది జరిగిన తర్వాత మాది కాదు బాధ్యత, రెండోది మాకు చెప్పకుండా కావాలని బ్రేక్ చేశారు, మేము తాళం ఇస్తాం, ఇవన్నీ మీరు నిరూపించుకోవాలి కదా. నిరూపించకపోయినా కనీసం వాదించాలి కదా. వాళ్ళ వెర్షన్ వాళ్ళు చెప్తున్నారు, కానీ మీరు కనపడలేదు కదా. కాబట్టి ఇప్పుడు ఏదైనా ఒక వాతావరణం ఏర్పడింది, గజిబిజి వచ్చిందంటే దానికి మీరు మొదటి బాధ్యులు మీరు. రెండవది ఒక మంత్రిగా, ఒక అధికార ప్రతినిధిగా మీరు ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితికి అసలు అవకాశం ఇచ్చి ఉండకూడదు. ఈ 6 నెలల్లో మిగతా వాళ్ళని వదిలేయండి, కనీసం 2 నెలల నుంచి
కాకినాడ అది మొదలైంది కదా, మరి అప్పుడైనా మీరు చూసుకున్నారా? చూసుకున్నారు కాబట్టి మీరే ముందుగా చెప్పారని వాళ్ళు అంటున్నారు, డబ్బులు కూడా కట్టారని అంటున్నారు. అటువంటిప్పుడు ఏమీ లేనట్టు గజం మిథ్య పరాయణం మిథ్య, అక్కడ ఏం లేని దానికి ఎవరో చేస్తున్నారని ఇంకెవరినో అనడం, ఎవరి మీద అసహనం, అది సరికాదు. పొరపాటు జరిగింది, ప్రత్యక్ష పరోక్ష కారణాలు ఏంటి మీరు చూసుకోండి. రాజకీయంగా ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తున్నారని మీరు చంద్రబాబు నాయుడు కలిసి చెప్పొచ్చు ఆ విషయం. నాదల్ మనోహర్ కూడా చెప్పారు ఈరోజు, మాకేమీ కోపం లేదు, జరిగింది కాబట్టి. అంటే టోన్ ఆఫ్ నాదెండ్ల ఆయన మాట్లాడిన తీరులో పదును కొంచెం తక్కువగానే ఉంది. అంటే తీవ్రంగా దాడి చేసేది ఆయన చూపించలేదు, అలా చేయాలని అనుకోవట్లేదు అన్నట్టుగా. రేపు నిజంగా కోర్టులో ఏమవుతుంది? ఇంకోటేమో మహిళలు, భార్య, ఇలాంటి అంశాలు, వీటి మీద రాష్ట్ర రాజకీయాల్లో చాలా కాలంగా ఎలాంటి చర్చలు జరిగాయి, ఇప్పుడు అవి చెప్పుకోవడం కూడా కష్టం. వీళ్ళందరూ వ్యాఖ్యానించారు కదా అవి. ఇక్కడ ఆ గొడవన యజమానురాలు ఆమె కాబట్టి ఆమెకు మేము ఇవ్వాల్సి వచ్చింది, మాకు ఇంకేముందని కూడా మనోహర్ అంటున్నాడు. కాబట్టి మీరు కోర్టులో చట్టబద్ధంగా చేసుకోవాల్సిందే. పొరపాటు జరిగింది, నైతిక బాధ్యత మాదే అని మీరు అంగీకరించిన తర్వాత దాని పర్యవసనాలు కూడా ఉంటాయి కదా. ఎవరో మీడియా వాళ్ళు ఇంకొకరు అన్నారంటే మీరే కనబడి ఈరోజు చెప్పే మాటలు ఒక 10 రోజుల కిందటో, కనీసం ఒక వారం కిందట, 5 రోజుల కిందటో చెప్పుంటే ఎవరు అనే అవసరం కూడా వచ్చేది కాదు. కాబట్టి ఇప్పుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బంధువులకి ఏదో ఉందని అక్కడ ఆయన నియోజకవర్గంలో ఒకటి నడుస్తుంది, ఆయన నాకేం సంబంధం లేదు, వాళ్ళు ఎవరో అసలు వాళ్ళకే తెలుగుదేశంతో సంబంధం ఉండి దాన్ని ఏదో మార్చాలని ఇటువంటివి చేస్తున్నట్టున్నారు అని ఆయన అంటున్నారు. మీరు మీ వెర్షన్ మీరు చెప్పొచ్చు, కానీ మీరు చెప్పట్లేదు. మీరు మా వాళ్ళ తప్పు లేదంటున్నారు, కానీ జరిగిందో ఎందుకు జరిగిందో మీరు చెప్పడం లేదు. బహుశా ఇప్పుడు పరిస్థితి ఉంటే చాలా చోట్ల ఈ రేషన్ అన్నదే ఒక కీలకమైన వ్యూహంగా టీడీపీ కూటమి ప్రభుత్వం నడుస్తున్నట్టుగా ఉంది. చాలాసార్లు పవన్ కళ్యాణ్ మీద మీరు ఎంత తీవ్రంగా పదునుగా మాట్లాడారు, ఆరోపణలు చేశాం మనం అని కూడా మీకు తెలుసు కదా, మీరు చేసిన ఆరోపణలు. అటువంటిప్పుడు మీ మీద కూడా వస్తాయి కదా. మీ అంత బాగా మాట్లాడలేకపోయినా ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడతారు. అక్కడ కోర్టు మీకు ఉపశమనం కలిగిస్తే చాలా మంచిది, ముందస్తు బెయిల్ ఇస్తే, లేదా డబ్బులు తీసుకొని చేయకండి ఇంకానే వదిలిపెడితే అది వేరే విషయం. కొంతమంది డబ్బులు తీసుకొని ఇవ్వటం కాదు, దాన్ని ఇవ్వాలంటారు, నెగ్గు తేల్చాలంటారు. ఏం జరుగుతుందో మనం చూడాలి. బాధ ఉండటం వేరు, కోపము ఆవేదన కూడా ఉండొచ్చు, కానీ దానికి ఎవరో బాధ్యులు అన్నట్టుగా చెప్తున్నారు. మీ బాధ్యత, మొదటి బాధ్యత మీతో మొదలవుతుందన్న వాస్తవాన్ని గుర్తిస్తే అవసరం ఉండదు. ఇంకా రాజకీయంగా మంత్రి గారు, స్థానిక మంత్రి, ఇంకెవరైనా ప్రత్యర్థులు కావాలని చేస్తున్నారు అంటున్నప్పుడు దాన్ని కాస్త నిరూపించి కోర్టు ముందు మీరు సాక్ష్యాలు సమర్పిస్తే కోర్టు తీసుకోవాల్సిన చర్య తీసుకుంటుంది. కాబట్టి ఇతరులకు ఎవరికి పెద్ద ప్రమేయం లేదు. మీడియాలో మాట్లాడిన వాళ్ళు ఇంకొకరు, ఒక మాజీ మంత్రి మీద వచ్చినప్పుడు అందులో మీలాంటి నోన్ ఫేస్ వోకల్ అయినప్పుడు, అది కూడా కడపకు కొనసాగింపుగా కనిపిస్తున్నప్పుడు ఎవరైనా దాని గురించి ఎలా విస్మరిస్తారు, మాట్లాడకుండా ఎలా ఉంటారు? నిజంగా దీనికి పగ్గాలు వేయాలండి. మీరు పగ్గాలు వేయాలనే ముందే డబ్బులు ఇస్తామని మీరు ఆఫర్ చేశారు. మీరు చేసిందని ఒప్పుకోకపోవడం నిబంధనల ప్రకారం కదా. మీరు ఆరోపిస్తున్నారు, దశల వారీగా మార్చారు, ఒక్కొక్కసారి ఒక స్టేజ్లో ఒకటి చెప్పారంటున్నారు. అది మీరు కోర్టులో తప్పకుండా వాదించవచ్చు, తేదీల వారీగా మీరు దాన్ని చూపించవచ్చు అనడం అంటారా? రాజకీయాల్లో ఎవరున్నా కానీ పబ్లిక్ లైఫ్లో ఇవన్నీ జరుగుతాయి. నాకు తెలిసి ఎవరు కొంతమంది విషయంలో వాడినలాగా దారుణమైన భాషలతో వాడినట్టు, దానికంటే రాజకీయంగా మీ మీద చాలా రోజులుగా మమ్మల్ని అంటున్నాడు, ఇప్పుడు దొరికారు అనే ఆనందం మటుకు మీ ప్రత్యర్థి కనిపించింది. మీ ఇద్దరి మధ్యలో మీడియా ఎంత ఉంటుంది? పరిమితం కదా. మిమ్మల్ని బాగా ఇష్టపడే వాళ్ళు కూడా ఎందుకు పేరునాని కూడా
ఇలాంటి చేశారు, లేకపోతే ఇలాంటి అవకాశం ఇచ్చారు అనుకున్నది కూడా నాకు తెలుసు. కాబట్టి మీరు అన్ని కోణాల్లో చూడాల్సిన ఇది ఉంటుంది. అమాయకంగా మాకేమీ తెలియకుండా జరిగిందని ఎవరు చెప్పినా, ఇప్పుడు మీరు చెప్పారని ఎవరిని ఒప్పుకుంటే రేపు ఇంకోరు అదే చెప్తారు. దాన్ని ఎలా చట్టం ముందు, నిబంధనల ముందు అవన్నీ ఎలా చెల్లుతాయి? కాబట్టి పేర్ని నాని ముందు జరిగిన దానికి ఆయన కుటుంబం తరఫున కావచ్చు, నా వ్యక్తిగా కావచ్చు, లేదా నా అదే బాధ్యత అంటారు, ఆయన ఇష్టం అది. కానీ ఏదో ఒక ఈ ప్రక్రియ అయితే జరుగుతుంది. ఇంకా ఎన్ని చోట్ల నుంచి ఎన్ని బయటకు వస్తాయో తెలీదు. మీరు ఇంకా చేసుకోమని కూడా మొదట అన్నారు. తర్వాత అది కొంచెం నెమ్మదిగా ఆ స్పీడ్ తగ్గింది. ఇప్పుడు అదే బుగ్గనేమో చేసుకోండి, విచారణ జరిపి నిజాలు తేల్చండి అన్నట్టు నేను ఎక్కడో చూశాను. మీరు కూడా అటువంటి ఒక ఆఫర్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఈ సమస్య ఉంటుంది. కానీ మీరు ప్రొటెక్షన్ కోసం అక్కడ చూస్తున్నారు. కాబట్టి మీ మాటల మధ్యలో, మీ లీగల్ స్టెప్స్లో ఒక వైరుధ్యం కనిపిస్తుంది. ఇంకా మిగతా వెంటారా, మీకు నచ్చని మీడియా సంస్థలు, రాజకీయ ప్రత్యర్థులు, స్థానికమైన శత్రువులు, వాళ్ళు ఎలాగో అదే చేస్తారు. దానికి అవకాశం ఇచ్చింది స్వయంకృతం అంటారే అది. ఇప్పటికైనా సవ్యంగా, సమగ్రంగా ఆలోచించి బాధ్యతగా స్పందిస్తే, చర్యలు తీసుకుంటే అప్పుడు ఇంత ఆగ్రహ ఆవేశాలు, ఆవేదన, ఉక్రోషం వీటి అవసరం ఉండదు.